ఎన్ఎఫ్ఎన్ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోతోందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి ప్రయోగాలు చేయబోమని, అసెంబ్లీలో అడుగు పెట్టేలాగా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. మచిలీపట్నంలోని సుల్తాన్ నగరంలో జరిగినటువంటి జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలపై విచారణ జరిపి పూర్తి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టీఎస్పీఎస్సీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై అన్ని నియామక బోర్డుల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని పుటనీ తండాలో భరత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న భరత్ పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలుడిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇసుక రవాణా చేసిన వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. 2 టిప్పర్లు 2 ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. నైమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడేపల్ గుండా ప్రవహించే డ్రైన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కొత్తూరు అంబాపురంలో కాస్ నవాజ్పేటలో ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూములు ముస్లిం సోదరులకు చెందినవని, వాటిని కబ్జా చేసేందుకు కొంతమంది కబ్జా రాయిళ్లు ప్రయత్నిస్తున్నారని ముస్లిం రెఫరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మహమ్మద్ జియాఫుల్ ఆరోపించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, ఐకేపీ రుణాలు రద్దు చేయాలని, వరదపు ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఎటపాక మండల వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు ఆరోపించారు. ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని, కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మెట్పల్లిలో రిపోర్టర్ వేణుగోపాల్ రావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా శాఖ పిలుపు మేరకు కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు జర్నలిస్టులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో దర్యాప్తు జరిపించాలని ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యులను ఓటర్లుగా మార్చారని, ప్రజలను దొంగ ఓటర్లుగా మార్చారని, దొంగ ఓట్లు వేసేలా చేశారని మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమిలి ఋషికొండలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకన్న ప్రతిరూపమేనని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఏడాది క్రితం ఈ ప్రతిష్ఠ జరిగిన అతి తక్కువ కాలంలోనే రోజుకు 2000 నుండి 15,000 మంది వరకు భక్తులు వెంకన్న అనుగ్రహం కోసం ఋషికొండ వస్తుండడాన్ని బట్టి దివ్యక్షేత్రంగా ఇది విరాజిల్లుతోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లి కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ భవనం పై అంతస్తులో తల్లిని, కింది అంతస్తులోని ఓ గదిలో కూతురిని హత్య చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సరూర్ నగర్, మలక్పేట్ పిఎస్ల సరిహద్దు కావడంతో పోలీసులు ఆలస్యంగా రంగప్రవేశం చేశారు. విద్యార్థులు ఎంతో కష్టపడి విద్యను అభ్యసిస్తున్నారని, లీకేజీల పేరుతో కేసీఆర్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆవరణలోని మలేరియా కిట్లు భద్రపరిచే గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని, ఈ సంఘటన జరగడం సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గిందని సమాచారం. మారుతినగర్ లో దొంగలు పడడంతో కాలనీ వాసులు భయంతో వణికిపోయారు. నల్ల ముసుగులు ధరించి కాలనీలో తిరుగుతుండగా ప్రజలు పసిగట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని మారుతినగర్ లో దొంగలు పడ్డారు. నల్ల ముసుగులు ధరించి చీకటిలో గేట్లను పరిశీలిస్తుండగా కాలనీ వాసులు అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బిరగాని కూరపల్లి గ్రామం నందు కురవ కులస్తులు ఇష్టదైవమైనటువంటి నిడుగుంట బీరలింగేశ్వర స్వామి శ్రీ ఉజ్జానిజీర స్వామి పసరాయి స్వామి వారి దేవత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారికి మహామంగళ పూజలతో పలు కార్యక్రమాలు చేపట్టారు. కడప జిల్లా పులివెందుల పట్టణ పరిధిలోని క్రిస్టియన్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును మురికి కాలువలో పడేశారు. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన పసికందును మురుగు కాలువలో పడేయడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పసికందు శవం తేలియాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని నాటుపాట గెలుచుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దిగ్గజ సినీ వర్గాల మధ్య ఆస్కార్ అవార్డును అందుకోవడం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మూవీ టీంకు విశాఖలో ప్రముఖులు అభినందనలు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ నెల 19న విశాఖలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా 2వ వన్డే మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆన్లైన్లో ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉంచగా ఆఫ్లైన్లో విక్రయిస్తున్నారు.